Yeah, so thank you so much. 3 BHK, July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theater. Thank you. అంటే ఫైనల్ ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా ఆ పాట. లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు, ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోబెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడుతున్నాను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ యాకపెలా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో. ఏమి లేదనే ప్రపంచంలో ఎందమారులా ప్రరాహంలో కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేదదాగిన దాన్ని కలవాలే. పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 BHK. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా, సో ఐ రిక్వెస్ట్ చేస్ ఫర్ Q&A.